పోతన రచించిన భాగవతంలో గజేంద్ర మోక్షం గాథ వివరించబడి ఉంది. అయితే శుక్రమహర్షి శ్రీ మహావిష్ణువు గజేంద్రుని కాపాడడానికి భూలోకానికి వచ్చాడని పరీక్షిత్తు మహారాజుకు చెప్పగా, అప్పుడు పరీక్షిత్తు మహారాజు గజేంద్రుని కథను వివరంగా చెప్పమని అడుగుతాడు. మరి గజేంద్ర మోక్షంలో ఉన్న రహస్యం ఏమిటనేది మనం తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు క్షీరసాగర మధ్యలో త్రికూట పర్వతం ఉండేది. ఆ పర్వతానికి 3 శిఖరాలు ఉండగా, ఒక శిఖరం బంగారంతో, ఒక శిఖరం వెండితో, ఒక శిఖరం ఇనుముతో చేయబడ్డాయి. అయితే అందులో ఉన్న అడవిలో అన్ని రకాల జంతువులు ఉండగా, ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండేవి. ఆ ఏనుగులకు దాహం అవ్వగా తిరుగుతూ సరోవరానికి చేరుకున్నాయి. ఆ సరోవరంలో దాహం తీర్చుకోవడానికి ఏనుగుల గుంపు దిగి దాహం తీర్చుకొని బయటికి రాగా, గజరాజు మాత్రం నీటిలోకి దిగి నీటిని పీల్చి ఆకాశంలోకి విసరగా, తొండంలోని నీటిలో ఉన్న చేపలన్నీ కూడా వెళ్ళి మీనరాశిలోకి, ఎండ్రకాయలు కర్కాటక రాశిలోకి, మొసళ్ళు మకర రాశిలోకి పడిపోయాయి. ఈ విధంగా గజరాజు నీటిలోకి దిగి చేస్తుండడం చూసిన ఒక పెద్ద మొసలి గజరాజు కాలును గట్టిగా పట్టుకొని నీటిలోకి లాగుతుండగా, మొసలి నుండి తన ప్రాణాలను ఎలా రక్షించుకోవాలని అనుకుంటూ ఉండగా, ఆ స్థితిలో అతడు పూర్వం చేసిన పుణ్యం పూజ గుర్తుకు వచ్చి, అప్పుడు గజరాజు రక్షణ చేసేవాడు స్థితికారుడై ఉండాలి, స్థితికారుడు శ్రీ మహావిష్ణువు కనుక స్తోత్రం చేసింది. నీవు తప్ప నన్ను ఇప్పుడు రక్షించేవారు ఎవ్వరూ లేరు, నా తప్పులన్నీ క్షమించమంటూ శరణాగతి చేస్తూ వైకుంఠం నుండి పరమాత్మ తనను తాను మర్చిపోయి రావాలని ప్రార్థించింది. అప్పుడు మహావిష్ణువు శంకు చక్ర గద లేకుండా లక్ష్మీదేవికి చెప్పకుండా అలానే వైకుంఠం నుండి బయలుదేరగా, లక్ష్మీదేవి ఎన్నడూ ప్రార్థించని గజరాజు ఒక్కసారి ప్రార్థించగానే స్వామివారు ఇలా వెళ్ళిపోతున్నారంటూ మహావిష్ణువు వెనుక బయలుదేరింది. లక్ష్మీదేవి వెనుక గరుత్మంతుడు శంకుచక్రములు వారి వెనుక పురుష రూపం దాల్చి పరిగెడుతూ ఉన్నాయి. ఈ విధంగా సరోవరం చేరి మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని పిలిచి నీటిలోకి వెళ్ళి మొసలి తలను ఖండించమని చెప్పడంతో సుదర్శన చక్రం నీటిలోకి వెళ్ళి మొసలి తలను నరికివేయడంతో గజరాజు అప్పుడు ఊపిరిని పీల్చుకుంటాడు. గజరాజు నీటి నుండి తామర పుష్పాన్ని తీసుకువచ్చి స్వామివారి పాదాలకు పెట్టి నమస్కరించింది. మొసలి చనిపోయినప్పుడు అందులో నుండి ఒక గంధర్వుడు వచ్చి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఇలా కథ వింటూనే పరీక్షితుడు శుక్రమహర్షితో ఇంతటి పుణ్యం ఆ గజరాజుకు ఎలా వచ్చిందో చెప్పమని అడగగా, ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని పరిపాలించే రాజు ఉండేవాడు. అతడు అష్టాక్షరి మంత్రోపదేశంను పొంది ఒక పర్వత శిఖరానికి చేరుకొని అక్కడ అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని భావించి అక్కడే మంత్రం జపం చేస్తుండగా అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు. అయితే మంత్రజపం చేస్తున్నానని మహర్షి వచ్చినా లేవకపోవడంతో ఆగ్రహించిన అగస్త్య మహర్షి ఏనుగు యోని యందు జన్మించెదవు అని శపించాడు. అయితే మహాపురుషులు ఏనాడు అయితే మీ ఇంటికి వస్తారో ఆ రోజే మీ పూజ ఫలించిందని గుర్తు పెట్టుకోవాలి అని అనడంతో అలా గజరాజుగా జన్మించి తన ప్రాణాలు పోయే సమయంలో గత జన్మలో చేసిన మంత్రానుష్ఠాన ప్రభావం వలన శ్రీమన్నారాయణుడు గుర్తుకు వచ్చి శరణాగతి చేశాడు. ఇక గంధర్వుని విషయానికి వస్తే, గంధర్వుడు ఒకరోజు గంధర్వ కాంతలతో నీటిలో నిలబడి స్నానం చేస్తుండగా అక్కడికి బాగా చిక్కిపోయిన ఒక మహర్షి రాగా అతడిని అపహాస్యం చేస్తే గంధర్వ కాంతలు నవ్వుతారని భావించి నీటి లోపలి నుండి వచ్చి ఆ మహర్షి కాళ్ళను లాగడంతో మహర్షి నీటిలోకి పడిపోయాడు. అప్పుడు ఆగ్రహించిన మహర్షి, నీకు నీటి అడుగు నుండి వచ్చి కాళ్ళు లాగే అలవాటు ఉన్నది కనుక అలా చేసే మొసలివై జన్మించమని శపిస్తాడు. ఆ విధంగా సుదర్శన చక్రంతో తల నరకబడగా అతడికి శాప విమోచనం కలిగింది. అందుకే గంధర్వుడు అయి గంధర్వలోకానికి వెళ్ళిపోయాడు. ఈ విధంగా భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తు, గజేంద్ర మోక్షం ఒక ఎత్తు. ఎవరైతే ఈ గజేంద్ర మోక్షం కథని శ్రద్ధగా వింటారో పాపాలు పరిహరించబడతాయి, ఐశ్వర్యం కలిసి వచ్చి దరిద్రం తొలగిపోతుంది, గ్రహదోషాల వలన కలిగే పీడలు తొలగిపోతాయి.